దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ఘరాణ మోసం కూటమి ప్రభుత్వం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు తప్పక అందిస్తామంటూ ఓటర్లను నమ్మించిన కూటమి ఇప్పుడు హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం తప్ప వారు సాధించిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన ఏంటంటే, ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం, ఎగరగొట్టడము సర్వసాధారణమే. హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు. అంతకుముందు ఎగరగొట్టన్నారు. కానీ ఎంత విధవ పార్టీలైనా ఎగరగొట్టే వాళ్ళైనా నేను ఈ చేస్తా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు రాపిచ్చి ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే. బాండ్లు రాపిచ్చినారు ఈ మొగోళ్ళు ఇద్దరు. చూసుకోండి బాగా. చంద్రబాబు నాయుడు ఒక వంక, మరో పక్క ఆయన ఏమంటారు, ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా? పవర్ స్టార్. ఇట్లా ఏళ్ళు పెట్టింటారు కదా, పవర్ స్టార్ ఆయన. ఇద్దరు చెరో పక్క ఉన్నారు. ఇది బాండు, వాళ్ళు రాపిచ్చిన బాండు. ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్లు రాపిచ్చినారు. ఏమని? నీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డ అనేది 1,500, 4,500, 4,500 ఇంటూ 12, 12 4 40, 12 60, 54,000 రాసుకో. 54. నీ ఇంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి 3,000, 36,000 రాసుకో. మీ ఇంట్లో రైతు ఉండేవాడు 26,000 రూపాయలు రాసుకో. అంతా కలిపితే నీకు సంవత్సరానికి 1,40,000. 5 సంవత్సరాలు కలిపితే 7 లక్షలు. 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? ఎప్పటి నుంచి అమలు చేస్తా? కింద రాసినారు, బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు. 2024 జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది. 2024 జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు. ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ